హాయ్ అండి, దిస్ ఇస్ దీపికా టైలర్స్. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న కటింగ్ నేర్చుకున్నాం కదండి ఫస్ట్ భాగంలో. ఇప్పుడు సెకండ్ పార్ట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అండి. ఇది బ్యాక్ అండి. బ్యాక్ డాట్స్ రావాలంటే ఈ బ్లౌజ్ని ఇందులో సగం మడత చేసుకోవాలండి. ఈ షోల్డర్ ఉంది కదా, దీంట్లో సగం ఫోల్డ్ చేసుకొని కిందికి ఇలా అనుకుంటే మనకు కరెక్ట్ డాట్ వచ్చేస్తుందండి. మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదండి మార్కింగ్ వచ్చేసి. ఈ మార్కింగ్ వచ్చి మనకు 4 ఇంచెస్ ఉండాలండి. 4 ఇంచెస్కి మార్క్ వేసేయండి. ఇది మళ్ళీ నిన్న చూపించాను కదండి ట్రిక్, సేమ్ యాజ్ యూజువల్ అలానేనండి. ఇలా కొడితే మీకు సమానం వచ్చేస్తాయండి మార్క్స్. దీన్ని పట్టుకొని ఇలాగా స్టిచ్ చేసేయండి. ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు ఇది షార్ప్గా వచ్చి ఎండ్ అవ్వాలండి, లేకుంటే లావుగా వస్తే లేచినట్టు వస్తుంది. బ్యాక్ డాట్ కంప్లీట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ చేసుకుందాం. ఫ్రంట్ నిన్న మార్క్ చేసుకున్నాం కదండి, పార్ట్ 2 అన్నమాట. లాస్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, అందులో చూడండి. బ్లౌజ్ కటింగ్ కూడా ఉందండి, చూడండి. ఇప్పుడు ఇదైనా కానీ మనకు షేప్ సమానం చూసుకుంటే మిడిల్లో కేక్ వస్తుందండి. దీనికి షార్ప్గా ఇది వేసాం కదండి, దీనికి షార్ప్గా ఇక్కడేనండి. ఒకవేళ పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కుట్టాలంటే ఇది తక్కువ వేసుకోవాలండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ ఫస్ట్ స్టిచ్ అయితే ఇంత సరిపోతుందండి. మీడియం అయితే ఇలా అండి, ఇంకెక్కువ ఉంటే ఇంకెక్కువ వేసుకోవాలండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినాయి మన డాట్స్. దీనికి 1.5 ఇంచ్, దీనికి 1.5 ఇంచ్ అండి. కప్పు మీకు ఇలాగ వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా. మీకు ఇలా అయితే పర్ఫెక్ట్ కప్ వస్తుందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు జాయిన్ చేసుకోవడం చూసుకుందామండి. పార్ట్ 4 అనుకున్నాం కదండి. ఇది మనకు ప్లీజ్ తక్కువ ఉంది కాబట్టి, లైనింగ్ 2x2 బ్లౌజ్ కాబట్టి మనం ఎక్స్ట్రా పీసెస్ జాయిన్ చేసుకోవాలండి. దీనికి కలర్ చేంజ్ చూపిస్తున్నానండి, మీకు జాయింటింగ్కి ఈజీ ఉంటుందండి, జాయిన్ చేసుకోనికి ఈజీ ఉంటుందని వేరే పీస్ పెట్టానండి. ఇప్పుడు దాని మీద ఇది ఇలా పెట్టుకోవాలండి. దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఇది దీనికి ఆపోజిట్ అండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. మనకి పీస్ ఇలాగ వచ్చేస్తుందండి. ఇదా అండి క్రాస్ బెల్ట్ పీస్. మీరు స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి 2 జాయిన్ చేసి ఇలా కుట్టండి. జస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు లోపల నుంచి రాదండి, ఇలా పైనుంచి కుట్టేసుకోండి. ఇటు టర్న్ చేయండి, మీకు స్టిచ్చింగ్ ఈ విధంగా వేసేస్తే మీకు ఇలా
ఇలాగ వచ్చేస్తుందండి. నేను 15 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండి నేను కొంచెం లోపల నుంచి చేస్తున్నాను. చూడండి, అదైతే నీట్ ఫినిషింగ్ అనిపిస్తుందండి మనకు. ఈ ఫ్రంట్కి ఇది 2 జాయిన్ చేసుకోవాలండి. ఇది మడత చేసి లోపలికి పెట్టుకోవాలి. మెల్లిమెల్లిగా ఇది లోపలికి తోసుకుంటూ ఇలా కుట్టాలండి. మనది ఇలాగ అయిపోయిందండి. ఈ మధ్యలో నుంచి బయటికి లాగేస్తే మనకు నీట్గా వచ్చేస్తుందండి. దీన్ని క్రాస్ బెల్ట్ ఇన్నర్ స్టిచ్ అంటారండి. మీకు అలా చూపించాను, ఇలా చూపించాను, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా స్టిచ్ చేయండి. ఇదండి మనది 2 ఎలాగైనా ఓకేనండి. ఫ్రంట్ నుంచి ఏం తేడా తెలీదు. బ్యాక్కి వచ్చేసరికి మీకు కుట్టు బయటికి వస్తే ఇదైతే ఇన్నర్ స్టిచ్ ఉంటుందండి. నీట్నెస్ కాజా పట్టి. ఇప్పుడు బ్యాక్ ఫస్ట్ పార్ట్ అండి, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందామండి. ఇవి 2 ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఫస్ట్ కాజా పట్టి యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా పెట్టుకొని, పెద్ద పీస్ ఏమో కాజా పట్టి అండి, చిన్న పీస్ ఏమో ఉక్స్ పట్టి అండి. దీని ఎదురుగానేనండి కాజా పట్టి అండి. ఈ కాజా పట్టికి లోపల మనం టక్ వేసాం కాబట్టి చిన్న కుచ్చు పెట్టాలండి, లేకుంటే మనకు ఉక్స్ కాజా పట్టికి దగ్గర ఇట్లా కుచ్చులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కాజా పట్టి అండి. నీట్గా ఇలా ఫోల్డ్ చేయండి. ఇంకో మడత లోపల పెట్టి ఇలా పెట్టేయండి. అయిపోయిందండి మన కాజా పట్టి. కాజా పట్టికి డబల్ స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుందండి, అందుకని డబల్ స్టిచ్ చేసుకోండి. మళ్ళీ మనకి మిడిల్లోనే కాజాలు కుట్టాలని ఈజీగా ఐడియా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి అండి. ఎక్స్ట్రా ఉంది కదండి, కట్ చేసేసానండి. దీన్ని కూడా మడత పెట్టేసి ఇలా లోపల తెచ్చేసి కుచ్చు పెట్టాను కదండి, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందండి. లేకుంటే కుచ్చు పెట్టకుంటే ఇలా లాగినట్టు వచ్చేస్తుందండి. మన ఇంట్లో పెట్టుబోతుల బ్లౌజ్ పీసెస్ చాలా ఉంటాయి కదండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఏముంది, మనకు ఇంట్లోనే కదా, మిషన్ లేకపోయినా కానీ చేతితో కుట్టి చూడండి, ప్రాక్టీసే కదా. పాత నైటీస్ ఏమున్నా ట్రై చేయండి. ఏముంది, మన చేతులతో మనం కుట్టుకుంటే ఒక ఆనందమే వేరు కదా. ఇది నడుం పీస్ అండి. నిన్న పార్ట్స్లో కట్ చేసాం కదండి, ఈ కుట్టు స్ట్రేట్గా వస్తే మనం హెమ్మింగ్ చేసిన నీట్గా అనిపిస్తుంది అండి. స్ట్రేట్గా వచ్చేలాగా ఒక్కసారి ఇలా లాక్కున్నారనుకోండి, నీట్గా ఐరన్ చేసినట్టు. ఓకేనా ఓకేనా, కట్ చేయాలా? ఇప్పుడు నడుం పీస్ అండి ఇది. ఇదిగోండి కొలుసుకోండి, ఇంత కరెక్ట్గా ఉంది కదండి. స్టార్ట్ చేసేద్దామండి వేసేయడం. ఇందాక కాజా పట్టికి చెప్పినట్టు దీన్ని కూడా చిన్న కుచ్చు పెట్టాలండి. ఇప్పుడు మళ్ళీ ఇటు లాగేసి ఇంకో కుట్టు పెట్టాలండి. ఈ కింది వైపే ఉండాలండి, పీస్ పైకి లేవకూడదు.
బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి, మన ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ అతికేద్దామండి. ఇదిగోండి ఫ్రంట్ అండి ఇది, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు షోల్డర్స్ అతుకుతున్నానండి. పెట్టేసినాం. డబల్ కుట్లు వేసుకోవాలండి షోల్డర్ మీద, కంపల్సరీగా డబల్ స్టిచ్ చేసుకుంటేనే గట్టిగా ఆగుతుంది బ్లౌజ్. షోల్డర్ అతికేసాం కదండి, సగం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు నెక్ పీస్ వేసుకోవాలండి. మనము నెక్ పీస్కి క్రాస్ పీసెస్ నిన్న కట్ చేసాం కదండి, ఇదిగోండి జాయిన్ చేసుకోవాలండి. ఈ పీసెస్ కంపల్సరీ ఇలా క్రాస్ ఉన్నాయి కదండి, దీనికి ఇలా రావాలి. నెక్ పీస్లు అండి ఇవి, ఇలా రావాలండి. ఇలా రావాలన్నప్పుడు మనము ఇలా ఇట్లా ఇలా పెట్టుకొని కుట్టేయాలండి. అన్ని క్రాస్గానే వస్తాయండి, స్ట్రేట్ అనేదే రాదండి కుట్టు దీనికి, నెక్ పీస్కి మాత్రం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్ పీస్ కంప్లీట్ అండి, ఇలాగ వచ్చేసిందండి. ఇప్పుడు అంతా ఏది చూసినా క్రాసే ఉంటుందండి, చూసుకోండి ఏదైనా క్రాసే ఉంటుందండి. ఇప్పుడు నెక్ పీస్ వేసుకుందామండి. నెక్ పీస్ అండి, మెల్లిగా ఇలా కుట్టేయండి. కిందిది మాత్రం లాగొద్దండి, నెక్ సాగిపోతుంది. పైది కిందిది మామూలుగానే లాగకుండా కుట్టండి. పైది లాగినా ఓకే, కానీ కిందిది అసలు లాగొద్దండి. ఇలా పెట్టుకొని స్లోగా కుడుతుండండి, మీకు ప్రాక్టీస్ అయిపోతుంటుంది. నెక్ అటాచ్ చేయడం అండి ఇది. పైపింగ్ వేయడం కూడా చూపిస్తానండి ఇంకో వీడియోలో. ఇప్పుడు ఇది హెమ్మింగ్ కోసం అని పెట్టానండి, ఇదిగోండి. ఇప్పుడు నెక్ పీస్ జాయిన్ చేశానండి. ఇప్పుడు మనం హెమ్మింగ్కి ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ పైకే ఉండాలండి, లోపలికి వెళ్ళకూడదు. ఇలా మార్చేయాలండి. కింది నుంచి కూడా అంతే, లోపల వైపే ఉండాలండి క్లాత్. మనం అటాచ్ చేసిన క్లాత్ వైపే ఉండాలండి క్లాత్. నెక్ పీస్ కంప్లీట్ కావడానికి వచ్చేసిందండి. ఎంతైనా మనకు పై వైపే ఉండాలండి క్లాత్, అప్పుడే హెమ్మింగ్ చేయడానికి మందంగా నీట్గా వస్తుంది. చేతులు జాయింట్ చేయలేదండి, నెక్ కంప్లీట్ అయిపోయాక ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. చేతులు జాయింట్ చేయకుండా ఫ్రీగా ఉంటుంది కదండి మన క్లాత్. ఎక్స్ట్రా పీస్ మనం హెమ్మింగ్ కోసం జాయిన్ చేసాం కదా,
ఆ పీస్ అనేది కట్ చేయండి, మెల్లిగా కట్ చేయండి, తొందర ఏం లేదు, మళ్ళీ కింద కచ్చగా పడిపోతుంది, బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను చూడండి. మీకు ఇంకా మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చేసుకుందామండి. నిన్న చేతులు కట్ చేసాం కదండి ఎక్స్ట్రా పీస్, మనకు ఆల్రెడీ మార్క్ ఉంది మిడిల్లో, అయినా కానీ మార్క్ చూపిస్తున్నాను. ఇలా మీకు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కిందికి లాగొద్దండి, అస్సలు లాగొద్దు, సాగిపోద్ది మళ్ళీ. జాయిన్ చేసేసామండి ఇలాగా. ఇంకో డబల్ స్టిచ్ చేస్తున్నాం ఇప్పుడు. అయ్యాక ఇంకో పక్క చేయి కూడా జాయిన్ చేసుకున్నామండి. ఓకేనా, ఇక్కడ నుంచి వస్తారు. ఎయిటీ పాయింట్స్ కాబట్టి మనకు కొంచెం చేతులు అతికేయకుండా వేసామండి. పట్టేసి ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు చేతికి లోపల వైపు సన్నగా మడుచుకోవాలండి, వీలైనంత సన్నగా మడిచేయండి. ఇది హెమ్మింగ్లో పోతుంది కదండి, అందుకనండి. ఇంకో చేతి వైపు కూడా అలానే మడిచేసుకోవాలండి. బ్లౌజ్ ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ జాయింట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు స్ట్రైట్ బార్ కుట్లే ఉన్నాయండి, స్ట్రైట్ కుట్లే వేయాలండి. చూడండి, ఇది ఇన్నర్ స్టిచ్ కాబట్టి నీట్గా అనిపిస్తుంది. ఇది పైనుంచి వేసాను కాబట్టి కొంచెం మొరటగా ఉందండి. ఖర్చు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసేయండి, తర్వాత కొలుసుకొని పర్ఫెక్ట్ వేయండి. నాకు మార్క్ కనబడుతుంది కాబట్టి నేను లైట్గా వేసేసానండి. ఇదిగోండి, ఇది హెమ్మింగ్కి మనం అప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, దీనికి ఇట్లా ఫోల్డ్ చేయండి, లోపల వైపు అండి హెమ్మింగ్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థం కాకుంటే అర్థమైన దాకా చూడండి. ఇప్పుడు బ్లౌజ్ కంప్లీట్ అయిందండి, ఇంకా కొంచెం లూజ్ ఉంటుందండి. చూడండి, బ్లౌజ్కి మెజర్మెంట్ కదా, ఇది ఆది జాకెట్ కదండి. చూడండి,
ఇంత ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ ఆది ప్రకారం కుట్టాం కదండి, ఎక్స్ట్రా కుట్టేసాక ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి. ఇప్పుడు మనం అది సైడ్ కుట్లలో లాగిచ్చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అటండి. మీకు టేప్తో కూడా బాడీ మెజర్మెంట్స్తో కూడా చూపిస్తానండి. టేప్తో కూడా ఎలా కట్ చేయాలో బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చూపిస్తానండి. తొందరలో వీడియో పెడతానండి. ఇది చూసుకోండి, ఇది కొలుసుకోండి. ఇంత ఎక్స్ట్రా ఉందండి, ఇలా కుట్టుకోండి. ఈ లూజింగ్ చూసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. దీనికి కూడా సేమ్ 1 ఇంచ్ కుట్టేసుకోవాలండి. మళ్ళీ ఈ చేది ఆ చేది కొలుసుకోవాలండి. ఇంతే. ఇప్పుడు ఈ చేతితోనే కొలుసుకోవాలండి. 2 పర్ఫెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి కదా, ఈ గుడి దిగుడు రావద్దు. ఇప్పుడు మిడిల్లో ఒక కుట్టేసేస్తే ఇంకా చాలండి మనకి. మిడిల్లో ఒక స్టిచ్ చేస్తే ఇంకా మనకు సరిపోతుందండి. దీనికి కూడా సేమ్ అండి. ఇంకా ఎండింగ్స్ దగ్గర లాక్ చేసుకుంటే మన కుట్టే ఊడిపోదండి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేయండి. సేమ్ వచ్చేసిందండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ సేమ్ వచ్చేసినాయి. చూడండి నా ఛానల్కి ఫస్ట్ వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ ఫిట్టింగ్ 2 ఉన్నాయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.